చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు పోలీసు విచారణ రాత్రి వరకు సాగింది. సుమారు 4 గంటల పాటు వారిని విచారించారు. మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో తమ పాస్పోర్ట్లను 48 గంటల్లో దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తు అధికారి అయిన మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు విచారణలో భాగంగా పలు ప్రశ్నలను సంధించారు. అయితే వైసీపీ నేతల నుంచి విచారణకు ఎలాంటి సహకారం లభించలేదని, తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో నిన్న రాత్రి వరకు విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వ్యక్తిని మాత్రమే లోపలకు అనుమతించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, తలసిల రఘురాం వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్, సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్ట్ లేదని చెప్పారు ఆయనపై. అసలు ఈ 5గురి యొక్క పాస్పోర్ట్లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపించడం జరుగుతుంది.